నేను స్థానిక శాసకుడు ఎడమ బుద్ధిగారిని 3 నిమిషాలు మాట్లాడుతున్నా కోరుతా ఉన్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారు మరి మన ప్రాంతంలో రావడం నిజంగా మేమంతా అదృష్టవంతులమరా. ఎందుకంటే ఆ రోజుల్లో మరి మీ పిసిసి అధ్యక్షుడు హోదాలో మరి ఈ ప్రాంతానికి వచ్చారు. మరి ఈరోజు ముఖ్యమంత్రిగా మా ప్రాంతానికి రావడం చాలా శుభపరిణామం. మరి కెస్లాపూర్ దర్శనం చేసుకుని ఇప్పుడే ఇక్కడ రావడం అనేది జరిగింది. కొంత ఆలస్యమైన మరి చాలా మంది కార్యకర్తలు కూడా వస్తూనే ఉన్నారు. మరి ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా మంత్రులు శ్రీధరబాబు గారు, కొండ సురేఖ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా వెంకటరెడ్డి కొమ్మరెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలా ఈ ప్రాంతంలో మరి చాలా రకాల సమస్యలు ఉన్నాయి. మరి ఈ ప్రాంతంలో అత్యంత వెనుకబడిన జిల్లా. మరి చాలా మంది మరి ముఖ్యమంత్రులు ఈ ప్రాంతాన్ని గురించి మాట్లాడుతూ పోయారు. వెనుకబడిన జిల్లా, ఆదివాసుల జిల్లా. ఈ ప్రాంతం అది కూడా విద్య, వైద్య, వ్యవసాయ పరంగా వెనుకబడిన జిల్లాని చాలా రకాలుగా మాట్లాడారు. కానీ ఈ ప్రాంతానికి కనీసం కన్నెత్తి కూడా ఈ ప్రాంతానికి కూడా చూడండి ముఖ్యమంత్రులు గతంలో మేము చూసాం. కానీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే మొట్టమొదటిసారిగా మా ప్రాంతంలో మరి ఈ ప్రాంతంలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం చాలా సుపరిణామం. తప్పకుండా మేమైతే అనుకుంటున్నాం ఈ యొక్క పిలుపు రేపు రాహుల్ గాంధీకి గెలుపు ఒక నాడిగా కాబోతున్న ఈ సందర్భంగా నేనైతే విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయన ఈ ప్రాంతంలో బీజపరంగా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారు జోలిగా ప్రాంతంలో వచ్చి ఈ ప్రాంతాల్లో విద్యాపరంగా అన్ని రకాల డెవలప్మెంట్ చేస్తున్నారు. మరి విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇలాంటి ఈ ప్రాంతంలో ఎలాంటి విశ్వవిద్యాలయాలు మరి నిజామాబాద్ లో విశ్వవిద్యాలయం ఉంది, అదేవిధంగా కరీంనగర్ లో విశ్వవిద్యాలయం ఉంది. కానీ ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో ఎలాంటి విశ్వవిద్యాలయాలు. కాబట్టి ఈ ప్రాంతంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని, నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని, హార్టికల్చర్ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని నేను స్పెషల్ విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఆ రోజుల్లో నేను విద్యాసంఘ నాయకులుగా మరి ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా బస్సు యాత్ర కార్యక్రమం జరిగింది. గతంలో మీరు కాగజ్ నగర్ వస్తే ఆ రోజుల్లో మీకు అప్లికేషన్ ఇవ్వడం అనేది జరిగింది. గిరిజన ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని. దాంతో భాగంగా అదేవిధంగా ఈ ప్రాంతంలో అతి ముఖ్యమైన సమస్యలు నా నియోజకవర్గంలో అయితే మరి ఆ ప్రాంతంలో మన సదర్మడి కెనాల్, అదేవిధంగా ఆ రోజులు కేసీఆర్ మాట ఇచ్చారు, మరి మాటను తప్పారు. అదేవిధంగా కరెంట్ ప్రాజెక్టు మీ అందరికీ తెలుసు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కరెంట్ ప్రాజెక్ట్ అంటే 2 సార్లు తిరగడానికి అయింది. కనీసం దానికి దీనికి కూడా డబ్బులు పెట్టకుండా కనీసం దాని యొక్క మరమ్మతులు కూడా చేయలే. మరి కరెంట్ ప్రాజెక్ట్ విషయంలో మరి మీరు 5 కోట్ల చిల్లర డబ్బులు రిలీజ్ చేసినట్టు మొన్న జోన్ చూసామన్నా మేము 2 చేతులు ఎట్టి దండం పెడుతున్నాం. ఎందుకంటే ఎవరు కూడా కరెంట్ ప్రాజెక్ట్ రాలేదు కాంగ్రెస్ పార్టీ కంటే ఈ రోజు వరకు దాని కూడా పట్టించుకోలేదు. మరి దాని యొక్క మరమ్మతుల కోసం మీరు డబ్బులు వేసుకురామని జరిగింది. అదేవిధంగా ఈ ప్రాంతంలో వైద్య పరంగా మరి హాస్పిటల్ మదర్ చైల్డ్ హాస్పిటల్ ఆ రోజులకి ఏర్పాటు చేస్తే మరి ఆనాటి వైద్య శాఖ మంత్రి ఆ హాస్పిటల్ కూడా రద్దు చేసి మరి వారి నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది. చైల్డ్ హాస్పిటల్ ని ఈ ప్రాంతంలో నెలకొల్పాలి. అదేవిధంగా టీ హబ్ ఆల్రెడీ ఇనాగ్రేషన్ ఉంది, మరి దానికి ప్రారంభించలేదు, అది కూడా పూర్తయింది. అదేవిధంగా హైదరాబాద్ కేంద్రంలో మరి 100 కోట్లు కేటాయించి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టారు. కానీ ఈ రోజు వరకు కూడా దాని యొక్క స్టాఫ్ ని నియమించలేదు, ఇమీడియట్లీ నియమించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న అదేవిధంగా 370 బాధితులు చాలా మంది మిమ్మల్ని కలవడానికి ఎక్కడికి వచ్చారు, కానీ కలిసే అవకాశం లేకుండా పోయింది. కాబట్టి 370 బాధితులు డైలీ సీతక్క గారికి కావచ్చు, నాకు కావచ్చు, డైలీ వాళ్ళు ఒక అప్లికేషన్ పెట్టుకో మార్చుడు తింటున్నాను. తప్పకుండా 370 కిలోని తప్పకుండా చేయాలని కోరుకుంటూ మరి ఆనాడు కాంగ్రెస్ టైంలోని ఈ ప్రాంతంలో ఏర్పడ్డాయి. మరి ఐటీఐకి ఇప్పుడు దాన్ని నియమించబడి ఏజెన్సీ నేను కోరుకుంటున్నా. ఐటీఐలో గతంలో 56 శాఖలు ఉంటుండే ఆ శాఖని కూడా పూర్తి స్థాయిలో పిలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ప్రాంతంలో చాలా మంది పోటీ వ్యవసాయం చేసే రైతులు ఉన్నారు. ఆ రోజుల్లో చాలా మంది వారి చదువుకులు కొట్టడం జరిగింది. అదేవిధంగా రీవల్ కూడా రోడ్డుపై చేయాల్సిన పరిస్థితి మా ప్రాంతంలో ఉంది. టైగర్ జోన్ పేరు మీద చాలా గ్రామాల్లో ఇల్లు కూడా టీటీడీ వారు సాధారణ ఇల్లు కట్టించలేరు, రోడ్లు వేయిస్తారు. కాబట్టి రోడ్డు వైద్య విద్యా పరంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ పేరు తీసుకున్నాను. జై కాంగ్రెస్, జై భారత్.